ఆస్ట్రేలియా వాళ్లకు కరెక్ట్ మొగుడు కోహ్లీనే. అంటే మనం బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయాము, చాలా మంది ఆ మూడ్ లో ఉంటారు. కానీ అయితే ఈరోజు కోహ్లీ గ్రౌండ్ లో ఒక చిన్న పని చేశాడు అనమాట. అదేంటి అంటే శాండ్ పేపర్ ఇష్యూని మళ్ళీ తీసుకొని వచ్చాడు. అంటే ఫ్యాన్స్ ని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడానికి. దీన్ని కొంతమంది తప్పు పడుతున్నారు. చూడండి, శామ్ కాన్స్టాన్స్ వర్సెస్ కోహ్లీకి ఇష్యూ జరిగినప్పుడు మనమే కోహ్లీ తప్పని ఒప్పుకున్నాము. అలాంటిది ఇప్పుడు కోహ్లీని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాము అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కూడా సపోర్ట్ చేస్తారు. ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కు కరెక్ట్ మొగుడు కోహ్లీనే అంటారు. ఎందుకు తెలుసా? మన వీడియోస్ రెగ్యులర్ గా మీరు ఫాలో అవుతుంటే నేను ఒకసారి మెన్షన్ చేశాను. కోహ్లీ క్లౌన్ అని చెప్పి ఒక ఆస్ట్రేలియా మీడియా ఏమంటారు, ఒక ఆర్టికల్ రాసింది, ఒక ఇమేజ్ ని పెట్టింది ఇట్లా అని చెప్పి. తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ గురించి రాసింది. రోహిత్ శర్మ సరిగ్గా ఆడట్లేదు కాబట్టి రోహిత్ శర్మ ఫామ్ కోల్పోయాడు, క్రై బేబీ అన్నట్టుగా సంథింగ్, అంటే ఆ విధంగా రోహిత్ శర్మ అనేది. తర్వాత టీమిండియా ప్లేయర్స్ ని నిన్నే రీసెంట్ గా అంటే బంచ్ ఆఫ్ బేబీస్ అన్నట్టుగా మన ప్లేయర్స్ యశస్వి జైస్వాల్, యంగ్ ప్లేయర్స్ అందరూ ఏడుస్తున్నట్టుగా కొంచెం అలా ఏదో క్రియేట్ చేసి, సో ఆ విధంగా క్రియేట్ చేసింది. అంటే ఆస్ట్రేలియా మీడియా ఇలాంటి చేస్తుంది అనమాట. సో ఇవి చూసుకొని బేసిక్గా మ్యాచ్లు గెలవడం ఓడిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. కానీ మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. మనం ఎప్పుడు అలాంటి పనులు చేయము. సో ఇలాంటివి చూస్తున్న మనకే ఇలా ఉంటే ప్లేయర్స్ మ్యాచ్లు గెలుపోవటంలో కావాలని తెలిసిన వాళ్ళు ఎలా తీసుకుంటారో ఆ ఒక మీడియా సంస్థలు ఇలా రాస్తూ ఉంటే, సో ఇవన్నీ చూసి ఈ ఆస్ట్రేలియా క్రౌడ్ రెచ్చిపోతుంది. సిడ్నీలో మనం ఓడిపోతున్నాం అని చెప్పి బూయింగ్ స్టార్ట్ చేసింది అని చెప్పి. అంటే మనం ఓడిపోతున్నాం, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అందుకే అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఈ శాండ్ పేపర్ ఇష్యూని కోహ్లీ తీసుకొని వచ్చాడు. అంటే మనం ఓడిపోయినా గెలిచినా నిజాయితీగా ఆడతాము, మోసం చేయకుండా ఆడతాం అనమాట. ఇలా మోసాలు చేయడము, ఏడవడము మీడియా ముందుకు వచ్చి, తర్వాత మళ్ళీ ఏమో అంపైర్లు ఒక ఫేవర్ డెసిషన్లు ఇవ్వడము, ఇలాంటివి మనం ఎప్పుడు చేయము. మనం ఏదన్నా జెన్యున్ గానే ఉంటాము. బేసిక్గా క్రికెట్ అనేది కొంచెం ఎక్కువగా క్రేజ్ ఉంది కాబట్టి మన హంగామా ఎక్కువ ఉంటుంది. బట్ వీళ్ళలాగా మనం చేయడం మొదలు పెడితే ఆస్ట్రేలియా వాళ్ళు ఎవరు ఇండియాలో, ఆస్ట్రేలియానే కాదు ఏ కంట్రీ ప్లేయర్స్ కూడా ఇండియాలో కూడా అడుగు పెట్టరు. కానీ మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తాము వాళ్ళకి. ఇంకా ఓడిపోతే మనలో మనం తిట్టుకుంటాం కానీ అవతల బ్యాట్స్ని పట్టించుకోము. వస్తాం మనం అవతల టీంలో వాళ్ళని పట్టించుకోము. మనం ఒక్క 2 మ్యాచ్లు ఆడుకుంటేనే మన కోహ్లీ, మన రోహిత్ శర్మ, మన బుమ్రా, మన కేఎల్ రాహుల్ ఇవేమీ చూడమన్నమాట. వాళ్ళని తిట్టేయడమే, ఆడడం లేదురా అని చెప్పి. సో ఇలా ఉంటాం. అంత పిచ్చి ఉంటుంది మన క్రికెట్ అంటే. బట్ వీళ్ళు మన ప్లేయర్స్ని అగౌరవపరచడం తప్పు కాబట్టి కోహ్లీ చేసింది ఈ రోజు నాకు కరెక్ట్ అనమాట. అదే శామ్ కాన్స్టాన్స్ విషయంలో కోహ్లీ తప్పు అంటే ఈ రోజు కూడా కోహ్లీ తప్పనే చెప్తాను. సో సిచ్యువేషన్ అన్నది మన ఆలోచన తీరును మారుస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక సో 10 years తర్వాత మనం బార్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాకి ఇచ్చేయాల్సి వచ్చింది. మనం ఓడిపోయాము. సో బాధపడకండి. అంటే కరుడు కట్టిన క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఖచ్చితంగా హర్ట్ అవుతూ ఉంటారు ఓడిపోయాం కదా అని చెప్పి. అంటే నేనేమంటాను తెలుసా, ఇంతకన్నా పెద్ద పెద్దవి చూసాం మనం. వరల్డ్ కప్ లో ఓడిపోయినప్పుడు చూసాం, సెమీఫైనల్స్ అంటే దగ్గరికి పోయి ఓడిపోయినప్పుడు చూసాం. సో దాంతో పోలిస్తే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎంత ఇంత. కాబట్టి ఏం బాధపడద్దండి, మళ్ళీ వస్తాయి ఇలాంటి సిరీస్లు. ఏం కాదు, గట్టి కంబ్యాక్ ఇద్దాము, గెలుద్దాము. మనం ఇలాంటి టైంలో మన టీమిండియా ప్లేయర్స్ కి సపోర్ట్ గా ఉండాలన్నమాట. ఎందుకంటే బ్యాడ్ పేస్ నడిచింది చాలా మంది ప్లేయర్స్ కి, ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఫామ్ లో లేరు. సో దానికి తోడు చాలా మంది ప్లేయర్స్ కి ఇదే ఆస్ట్రేలియా లాస్ట్ టూర్ అయ్యే అవకాశం ఉంది. ఈ టైంలో మనం వాళ్ళు ఆడలేదు, వీళ్ళు ఆడలేదు, వాళ్ళ వల్లే ఓడిపోయాము ఇలాంటి డిస్కషన్స్ పెడితే మన తెలుగు అవ్వచ్చు, ఇప్పుడు హిందీ వాళ్ళు చేస్తూ ఉంటారు, ఇంగ్లీష్ లో కొంతమంది పోస్టులు పెడుతుంటారు. సో అవి ఆటోమేటిక్ గా వాళ్ళ వరకు రీచ్ అవుతాయి అనమాట. సో వాళ్ళు చూసుకొని అనుకుంటారు, వాళ్ళు బాధపడతారు, అరే ఎంతో చేసాము ఈ ఒక్క సిరీస్. ఎందుకంటే చిన్న సిరీసే కదా, వాళ్ళు ఐసీసీ టోర్నీ అయితే మనం కూడా కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవ్వచ్చు. కాబట్టి మన వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఎక్కువగా బ్లేమ్ చేయొద్దండి, పట్టించుకోకండి. ఒక మ్యాచ్తో పోతుంది, తర్వాత మనకి ఇంగ్లాండ్ సిరీస్ ఉంది, దానిలో కవర్ చేసుకుందాము. ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది, గెలవాలని ట్రై చేద్దాము. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పట్టించుకోవద్దు. ఇంకొకటి చెప్పాలి, శామ్ కాన్స్టాన్స్ అంటే నిన్న వీడియోలో ఈ చిన్న పాయింట్ని కవర్ చేయడం మర్చిపోయాను అనమాట. అది లాస్ట్లో జరిగింది అనమాట, లాస్ట్ ఒక ఓవరు ముందు. సో నేను అంత వికెట్ పడ్డం చూసాను కానీ అది చూడలేదన్నమాట. సో శామ్ కాన్స్టాన్స్ బుమ్రా మీదకి వెళ్ళాడు అనమాట, అంటే స్లెడ్జింగ్ చేసుకుంటూ. బేసిక్గా ఉస్మాన్ ఖవాజాకు మధ్య బుమ్రాకు మధ్య ఇష్యూ. మనోడు ఇంకా ప్రిపేర్ అవ్వలేదని చెప్పి ఇట్లా అంటే, అసలు వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వెందుకు వెళ్ళావు స్వామి, నువ్వెందుకు బుమ్రా మీదకి వెళ్తున్నావు అంటే, వేరే బౌలర్ ఎవరున్నా సరే మన ఇండియన్ ఫ్యాన్స్ ఎవరైనా సైలెంట్గా ఉండొచ్చు. ఈ బుమ్రా మీదక, బుమ్రా ఎలాంటి బౌలర్ తెలుసా? ఉస్మాన్ ఖవాజాను ఈ సిరీస్లో ఎన్నిసార్లు అవుట్ చేశాడో తెలుసా నీకు అసలు? అంటే
ఉస్మాన్ కవచన్ అనే కాదు, తన కెరియర్ లో చాలా మంది పెద్ద పెద్ద బ్యాట్స్మెన్స్ పైన చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. వాళ్ళ వికెట్ తీసినా సరే సింపుల్ గా నవ్వుతూ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు తప్పితే పిచ్చి పిచ్చి సెలబ్రేషన్స్ చేయడము, రెచ్చగొట్టడము, స్లెడ్జింగ్ చేయడము ఇలాంటివి ఏవి చెయ్యని ఒక బుమ్రా మీదకి కుర్ర ప్లేయర్ శామ్ కాన్స్టెన్స్ 19 సంవత్సరాల పిల్లోడు. అంటే ఓకే యంగ్ బ్లేడ్ యువరక్తం అనుకోవచ్చు, నేర్చుకోవాలి తను. ఎందుకు నేర్చుకోకుండా ఏమవుతుంది తెలుసా, ఇండియాకి వస్తావు కదా మా వాళ్ళు నేర్పిస్తారు, మా వాళ్ళు నేర్పించారు అనుకో లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇవన్నీ కూడా మీ క్రికెటర్స్ కి బాగా అనుభవమే అనమాట. సో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకూడదు. తప్పు నీ వైపు ఉన్నప్పుడు నీ వైపు మా వాళ్ళు నిలబడ్డారు, మా ఇండియన్స్ అందరూ. కానీ బుమ్రా లాంటి ప్లేయర్ని రెచ్చగొట్టడము, ఎందుకంటే నీకు సంబంధం లేని మ్యాటర్లోకి వాళ్ళిద్దరూ చూసుకుంటున్నారు, అది అతను తిడతాడా ఇతను తిడతాడా అది వాళ్ళ ఇష్టం. నీకు ఇష్టం నేను ఇదే విషయాన్ని సేమ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇదే విషయాన్ని రికీ పాంటింగ్ కూడా చెప్పాను అనమాట. బుమ్రాని ఎందుకు గెలుపుతావు సో అని చెప్పి. సో ఇలా ఉంటుందన్నమాట. అంటే ఒక మంచి ప్లేయర్ జోలికి వెళ్తే అందరూ మీ కంట్రీ వాళ్ళు కూడా నీకు ఆపోజిట్ అవుతారనమాట. సో ఇది నేర్చుకోవాలి. ఇప్పుడిప్పుడే క్రికెట్ కెరీర్ స్టార్ట్ అయింది, ఇలాంటివి చేయకూడదు. ఇక నిన్న మనం ఆల్రెడీ చెప్పాం అనమాట, టీమిండియాకు ఈ స్కోర్ సరిపోదు, మినిమం 250, ఎందుకంటే టైం చాలా ఉంది. అయితే చాలా మంది ఏమనుకున్నారంటే త్వరగా ఒక 4 వికెట్లు పడుతున్నాయి కదా, ఫాస్ట్గా పడ్డాయి కదా, సో ఇంకా అయిపోతుంది అనుకున్నారు. బేసిక్గా అక్కడ రన్స్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా కొంచెం ఫాస్ట్గా ట్రై చేశారనమాట, అయిపోకూడదా మనల్ని అన్నట్టుగా. ఒకవేళ 250, 280 లా ఉన్నాయనుకోండి, స్లోగా ఆడేవాళ్ళు, అప్పుడు మనకు గెలిచే ఛాన్స్ ఉండేది. సో బేసిక్గా ఇక్కడ వాళ్ళు కష్టాల్లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది కానీ చాలా కంఫర్టబుల్గా కొట్టిన స్కోరు ఓవర్స్ చూసుకోండి, వాళ్ళు చాలా ఫ్రీగా కొట్టేసారు అనమాట. సో స్కోర్ అనేది ఒక 250 to 280 ఉండి ఉంటే మనకు కాంపిటేటివ్ స్కోర్, అంటే మనం గెలుస్తామని చెప్పలేము, ఓడిపోతామని చెప్పలేము, బట్ మనం ట్రై చేసేవాళ్ళం. బట్ అదే టైంలో ఇంకొకటి కూడా చెప్తాను, ఈరోజు బుమ్రా బౌలింగ్ చేయలేదు, నేను నిన్నే చెప్పాను అనమాట, బుమ్రాకి రెస్ట్ ఇస్తారు ఖచ్చితంగా అని చెప్పి. సో ఇంకా బుమ్రా బౌలింగ్ చేయనప్పుడు మనం గెలవడం అంత ఈజీ అయిన విషయం ఏం కాదనమాట. అంటే 250, 270 ఉన్నప్పుడు బుమ్రా బౌలింగ్ చేస్తేనే కొంచెం కష్టం గెలవడము. ఇక ఇంత తక్కువ స్కోర్ని పెట్టుకొని మనం బుమ్రా లేకుండా గెలవాలి అంటే అది అయ్యే పని కాదనమాట. రిషబ్ పంత్ని చూసుకొని శామ్ కాన్స్టెన్స్ వచ్చి రాగానే హిట్టింగ్ చేద్దామని గట్టిగా ట్రై చేశారనమాట. పులి పులే పిల్లి పిల్లే, అంటే అదేమంటారు కదా, పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టుగా రిషబ్ పంత్ నిన్నొక్కటే ఆడలేదు, అలాంటి ఇన్నింగ్స్లు ఇప్పటికి చాలా ఆడాడు. ఎన్ని ఆడాడు అంటే ఒకనొక సందర్భంలో సో కొంతమంది క్రికెటర్స్ హిట్టింగ్ చేస్తుంటే టెస్ట్ క్రికెట్లో రోహిత్ శర్మ ఆ టైంలో రిషబ్ పంత్ లేడనమాట, రెస్ట్లో ఉన్నాడు. అతని పేరుని రెఫర్ చేసి మీరు ఇప్పుడు చూస్తున్నారేమో మా దగ్గర రిషబ్ పంత్ ఉన్నాడు ఇప్పుడు లేడు, వస్తే ఎలా ఆడతాడో అందరికీ తెలుసు అని చెప్పి. సో అలా రెఫరెన్సులు తీసుకునే ఉన్న స్టామినా ఉన్న ప్లేయర్ అనమాట. టెస్ట్ క్రికెట్లో తన ఆడే తీరుని చూసి కొంతమంది హేటర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే టెస్ట్ క్రికెట్ ఇలా ఆడతాడేంటి, ఇండియాకి ఇబ్బంది అవుతుందని చెప్పి. సో అలాంటి ప్లేయర్. సో తనలాగా ఆడాలంటే అంత ఈజీ అయిన విషయం కాదనమాట, అది స్వయాన రావాలన్నమాట. శామ్ కాన్స్టెన్స్ మంచి ప్లేయర్ ఉండొచ్చు, మంచి టాలెంటెడ్ అయి ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్. ప్యాట్ కమిన్స్, నువ్వేంటి స్వామి, WTC ఫైనల్ గెలిచావు, వరల్డ్ కప్ గెలిచావు, బార్డర్ గవాస్కర్ ట్రోఫీ, యాషెస్, అంటే ఆస్ట్రేలియా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్గా నిలిచిపోబోతున్నాడు అనమాట. అంటే కేవలం ఆస్ట్రేలియా హిస్టరీ కాదు, వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే. సో ఇంకా చాలా కాలం తను ఆస్ట్రేలియా టీంలో ఉండే అవకాశం ఉంది, ఇంకా ఎన్ని కప్పులు కొడతాడో చూడాలి. ఇక నెక్స్ట్ మనకు మళ్ళీ ఆస్ట్రేలియాతో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ, అంటే ఆస్ట్రేలియాకి వెళ్ళి టెస్ట్ సిరీస్ ఆడేది 2028 అంటున్నారు. సో చాలా టైం ఉందన్నమాట. నేను మొన్న వీడియోలో చెప్పినట్టు ఇక విరాట్ కోహ్లీ అవ్వచ్చు, రోహిత్ శర్మ అవ్వచ్చు, మాక్సిమం 99.9% ఇదే లాస్ట్ టెస్ట్ సిరీస్ వాళ్ళకు ఆస్ట్రేలియాలో. సో మరి మొత్తానికైతే ఓడిపోయాం కాబట్టి మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరు బాధపడద్దండి, అంటే కరుడుగట్టిన క్రికెట్ ఫ్యాన్స్కి చెప్తున్నాను నేను, అందరికీ కాదు, కొంతమంది లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.